రక్షణ రంగంలో ఆత్మనిర్భరత సాధించే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO అభివృద్ధి చేసిన సాంప్రదాయిక క్షిపణి వ్యవస్థల సాంకేతికతను దేశీయ రక్షణ పరిశ్రమలకు బదిలీ చేసేందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. దేశీయ తయారీని ప్రోత్సహించే లక్ష్యంతో తీసుకున్న ఈ నిర్ణయంతో భారత్లోనే స్వదేశీ పరిజ్ఞానంతో అత్యాధునిక క్షిపణుల ఉత్పత్తి మరింత వేగవంతం కానుంది. రక్షణ వ్యవస్థలో దేశీయ సంస్థల భాగస్వామ్యాన్ని పెంచడం, విదేశీ దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడమే లక్ష్యంగా రక్షణ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తగిన అర్హతలు, ధృవీకరణలు, నిబంధనలకు లోబడి దేశీయ కంపెనీలు ఇకపై DRDO సాంకేతికతతో క్షిపణులను సొంతంగా ఉత్పత్తి చేయనున్నాయి. ఈ పరిజ్ఞాన బదిలీ ద్వారా క్షిపణి వ్యవస్థలు పరిశోధనా దశ నుంచి నేరుగా పారిశ్రామిక స్థాయి భారీ ఉత్పత్తికి మార్గం సుగమమవుతుంది. దేశీయ డిఫెన్స్ సప్లై చైన్లో భాగస్వాములు కావడానికి చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు, అలాగే ఇతర టెక్నాలజీ కంపెనీలకు ఇది అపారమైన అవకాశాలను సృష్టిస్తుంది. గత 10 ఏళ్లలో రక్షణ రంగంలో భారత్ అనూహ్యమైన ప్రగతి సాధించింది. 2014లో కేవలం 40,000 కోట్లుగా ఉన్న రక్షణ ఉత్పత్తుల విలువ 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి రికార్డు స్థాయిలో 1,78,000 కోట్ల రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా రక్షణ ఎగుమతులు కూడా 38,424 కోట్ల చారిత్రక స్థాయికి చేరాయి. పరిశ్రమలకు అండగా నిలిచేందుకు DRDO ఇప్పటికే 2,200కు పైగా సాంకేతికతలను వివిధ ప్రైవేట్ రక్షణ సంస్థలకు బదిలీ చేసింది. సైనికుల చేతిలో స్వదేశీ ఆయుధాలు, యువత చేతిలో ఆవిష్కరణల శక్తి ఉండాలన్న ప్రధానమంత్రి మోదీ వికసిత్ భారత్ 2047 సంకల్పానికి తాజా నిర్ణయం మరింత బలాన్ని చేకూరుస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. కేవలం సొంత అవసరాలకే కాకుండా భవిష్యత్తులో మన క్షిపణులను ఇతర దేశాలకు ఎగుమతి చేసే దిశగా భారత్ వేగంగా అడుగులు వేస్తోంది. స్వదేశీ కంపెనీలు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ నిర్ణయం గేమ్ చేంజర్గా మారనుంది.